ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లోని రైస్ ఉంటాయి కదా, అంటే తక్కువ క్వాలిటీ రైస్ ఉంటాయి కదా, అవేమో మనం మిల్లికి ఇచ్చుకొని గ్రైండ్ చేసుకొని అవి నూక వస్తుంది కదా, ఆ నూకలోని ఇలా జల్లిస్తే కొంచెం పిండిలా వస్తుంది, మీదంతా నూకలా ఉండిపోతుంది. ఇదైతే మనం ఉప్మా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఎండాకాలం కాబట్టి ఈ ఉప్మా తిన్నామంటే బాడీకి కూడా చాలా కూల్గా ఉంటుంది. సో అందుకోసమే ఎండాకాలంలోని మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒంటికి. ఇంకా కాస్ట్ కూడా తక్కువే, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదేమో మనకి ఇడ్లీలో అయితే చాలా పనికొస్తుంది. అంటే ఇడ్లీ పప్పు నానేసుకుంటాం కదా, అదే ఉప్పు నూక కాకుండా ఈ నూక వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఈ రెండు ఏది కూడా వేస్ట్ అవ్వదు. నూక పరంగా ఉప్మా అవుతుంది, ఈ మెత్తటి నూక పరంగా ఇడ్లీ అయితే అవుతుంది. సో ఎండాకాలంలోని టేస్ట్గా ఉంటుంది, తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తారా? ఏంటంటే ఇది మధ్య మధ్యలో మనం అయితే ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెము పెంకు పురుగు ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటుంది, అదైతే పడుతుంది రైస్లోని. సో అందుకోసమే మనం మధ్య మధ్యలో అయితే మాత్రం ఎండలో పెడుతూ ఉండాలి. అదే 1 వీక్ ఒకసారి, లేకపోతే ఎప్పుడైనా మనం ఫ్రీగా ఉన్నప్పుడు, అలాంటి టైంలో ఎండ బాగా వచ్చినప్పుడు ఆ టైంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చారనుకో, ఈ పిండితోటి ఇడ్లీ పెడితే బాగుంటుందో లేదో అని మీకు అయితే డౌట్ రావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉంటుంది కదా వేరేగా ఇడ్లీ నూక, అదే ఉప్పు నూక అంటాం కదా, ఇది ఇందులో మిక్స్ చేసుకుంటే అస్సలు కొంచెం కూడా మనకి డౌట్ అయితే ఉండదు. చూడండి, అంటే ఇడ్లీ నూక. సో ఇడ్లీ నూక ఇందులో మనం మిక్స్ చేసుకుంటే కొంచెం కూడా డౌట్ అయితే ఉండదు, డిఫరెన్స్ కూడా తెలీదు. ఇది మొత్తం అయితే మాత్రం ఇడ్లీ నూకే అయిపోతుంది. ఇలా కూడా బాగుంటుంది. ఒకవేళ గెస్ట్లు వచ్చినప్పుడు అయితే మనం ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అసలు డౌట్ కూడా రాదు మనం ఏ నూక అయితే వాడామో అది. పిండి అంతా అయితే జల్లించేసాను. ఇప్పుడు ఇందులోని ఉప్పు నూక ఉంటుంది కదా, ఇడ్లీ నూక, ఇదైతే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బాగా మనం ఈ రెండు కలిసినట్లుగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం కూడా తేడా అయితే మనకు కనిపించట్లేదు. ఇదంతా అయితే ఇప్పుడు మనకి టోటల్గా ఉప్పు నూక తయారైపోయింది, అదే ఇడ్లీ నూక తయారైపోయింది. సో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ప్రాబ్లం లేదు, ఈ నూకతో ఇడ్లీ చేసి పెట్టినా వాళ్ళకి ఏమీ డౌట్ అయితే రాదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఈజీగా మనం రైస్ ఆడించుకొని పిండి నూక ఎలాగా సెపరేట్ చేయాలో అయితే చూపించాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.